హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ. నేను మీ చందు. నన్ను మీ ఫ్యామిలీలో ఒకరనుకొని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. కట్ చేస్తే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఈ షో అయితే ఇప్పుడు చివరి దశకు అయితే చేరుకుంది. కాబట్టి అందరూ ఈ షోలో ఎవరు విన్ అవుతారు, ఏ జోడీ విన్ అవుద్ది అని అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం టాప్ 3 జోడీస్ ఎవరనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అలాగే ఎందుకు అని కూడా మాట్లాడుకుందాం. నేనైతే ముందుగా అయితే అమర్ అండ్ తేజు జోడీ విన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఎందుకు అంటే మీరు చూస్తే పార్ట్ బిలో లాస్ట్ గేమ్ ఏదైతే ఆ కప్స్ స్పూన్తో ఆ రబ్బర్ బాల్ని పట్టుకోవడం, దాన్ని మళ్ళీ గ్లాస్లో పెట్టడం, వాళ్ళు అది ఆ టవర్ని సెట్ చేయడం సూపర్గా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇద్దరి జోడీ కూడా కేక్ అంతే. సో నాకైతే అమర్ అండ్ తేజు జోడీ కప్పు కొట్టాలి, కప్పు గెలవాలి అని అయితే అనిపిస్తుంది. సో ఇక దాని తర్వాత చూసుకుంటే ప్రేరణ అండ్ శ్రీపాద్. సో వీళ్ళ జోడీ కూడా సూపర్ యాక్టివ్ అనే చెప్పుకోవాలి. మీరు చూస్తే ఫస్ట్ పార్ట్లో లాస్ట్ గేమ్లో ఆ ఎగ్స్ని ఏవైతే ఉందో వాటిని ఊదడం కానీ వామ్మో అబ్బబ్బా అనిపించింది. సో అందుకని ప్రేరణ అండ్ శ్రీపాద్ జోడీ రన్నరప్ అయితే బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది, అంటే సెకండ్ పొజిషన్. సో ఇక చూస్తే లాస్ట్ పొజిషన్ ఆదిరెడ్డి అండ్ కవిత. సో ఇక్కడ మీరు చూస్తే ఆదిరెడ్డి కొంచెం యాక్టివ్లో తక్కువైనా కానీ కవిత మాత్రం యాక్టివ్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అందుకని వాళ్ళిద్దరి జంట 3వ ప్లేస్లో అయితే నేను పెట్టా. నాకు అంతకు మించి ఏ జోడీ పెద్దగా అయితే పెర్ఫామ్ చేస్తున్నట్టు, పెద్దగా గెలుస్తున్నట్టు కూడా అనిపించట్లేదు. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఈ ముగ్గురు జోడీస్లో ఏ జోడీ కప్పు కొట్టినా సరే నాకు హ్యాపీనే. కాకపోతే పర్సనల్గా నాకు మాత్రం అమర్ అండ్ తేజు వీళ్ళిద్దరు జోడీ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 విన్నర్స్ అయితే బాగుండు అని అయితే అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వీళ్ళ ముగ్గురులో ఏ జోడీ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి.